నమస్కారం అండి. నేను మీ పుణ్యాక బాబు. ఈ మధ్య నా వీడియోలు రెగ్యులర్గా రావట్లేదని నా వ్యూవర్సు ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు. చాలా సంతోషం ఉన్న అభిమానానికి. అయితే కొన్ని కారణాల చేత నేను వీడియోలు రెగ్యులర్గా చేయలేకపోయాను. అయితే ఈసారి నుంచి ఖచ్చితంగా రెగ్యులర్గా మన వీడియోలు మీకు అందుబాటు చేస్తానని చెప్పేసి మాటిస్తున్నాను. ఇంటర్వ్యూలు కూడా చేసి చాలా కాలమైంది. ఏం చెప్పాలంటే దాన్ని కూడా సమయాభావం చేత కొన్ని కారణాల చేత చేయలేకపోయాను. ఇక్కడి నుంచి అవన్నీ కూడా రెగ్యులర్గా మన ఛానల్లో ఉంటాయి, మన కేఎం ఛానల్లో. అందులో భాగంగా ఇప్పుడు ఒక ప్రముఖ కవి, నెల్లూరు అనగానే కవులకు అడ్డా అనే విషయం తెలుసు, ఆదికవి అనే కాడి నుంచి. అటువంటి సాహిత్యాన్ని ఆసరా తీసుకొని ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనకు తెలిసిన వ్యక్తి పల్లి కవిగా సుప్రసిద్ధుడు. నెల్లూరు సీమలో పల్లి కవి అంటే సార్ పేరే ప్రముఖంగా వినిపిస్తుంది వాడు. మరి అటువంటి కవి హస్తి మోహన్ రాజు గారు. వారి గురించి మనం తెలుసుకునే ముందు అంటే వాళ్ళ మన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మనకి అవకాశాన్ని ఇచ్చి, మన కేబీ ఛానల్కి అవకాశం ఇచ్చింది ముందు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. నమస్కారం సార్. మీరు పల్లికవిగా బాగా సుప్రసిద్ధులు. అందుకని మేము మా ఛానల్ మీ దగ్గర రావడం జరిగింది. మా వ్యూవర్స్కి అలాగే యువతరానికి మీ నుంచి మంచి సందేశం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. మీరు వృత్తిపరంగా రాణిస్తున్నప్పటికీ ప్రవృత్తిపరంగా సాహిత్యంలో చాలా ముందడుగు వేశారని మేము అనుకుంటున్నాం. మరి ఈ పల్లి కవి స్థాయి అంత పాపులారిటీ, ఒక బ్రాండ్ లాగా ఇమే సంపాదించడం సంతోషం సార్. అయితే ఇటువంటి మీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం మాకు ఉంది కాబట్టి మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి తెలియజేస్తారా సార్? మాది వచ్చేసి స్వస్థలం వచ్చేసి ప్రకాశం జిల్లా సీఎస్పురం మండలం చింతపూడి నాగులవరము. అక్కడ ఓనమాల దిద్దిన కాడి నుంచి 6వ తరగతి దాకా నాగులవరం చదివాము. ఆ తర్వాత 6th to 10th వచ్చేసి కనిగిరిలో బీసీ హాస్టల్లో ఉంటూ చిన్నతనంలో మా నాన్న అక్కడ చేస్తున్న వాళ్ళ సీటు తెప్పించేసుకుని అక్కడ తెప్పించారు. 6th to 10th అంతా అక్కడే మనం హాస్టల్లో ఫుడ్ తింటూ మా నాన్న వ్యవసాయదారుడు, కష్టపడి చదివించాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ అన్ని నెల్లూరు చేసాము. అందరూ ఫ్యామిలీ ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడ చిన్న పౌల్ట్రీ ఫార్మ్ నడుపుకుంటూ అందరూ అన్నయ్య వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. అప్పుడు మేము ఇంటర్మీడియట్ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడే అంతా దాదాపు ఇప్పటికి వచ్చి కూడా 40 ఏళ్ళు అయింది. ఇక్కడే ఆపడి పని చేసుకుంటూ ఫౌల్ తీసుకోవడం మేము నాన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ సైకిల్తోనే కాలేజీకి పోవడం అట్లా కష్టపడి ఇక్కడ బీఈడి కూడా ఇక్కడ చేశాను సార్. ఇక్కడ ఆ పని గవర్నమెంట్ బీఈడి పోస్ట్ సాధించలేకపోయాను. ఈ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. మీరు పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చారు. అవును సార్. నాన్నగారి ప్రోత్సాహంతో విద్యాభ్యాసం పూర్తి చేశారు. మరి అటువంటి మీ తల్లుల గురించి కూడా మాకు తెలియజేస్తారు. మా నాన్న పేరు హస్తి అజిత్ రాజు, అమ్మ అక్కమ్మ. వాళ్ళు ఫస్ట్ నుంచి వ్యవసాయదారులే. నాన్న అంటే కొంచెం పెదకాపుగా ఉండేది. అక్కడ చేసిన రాజకీయ నాయకులు పేదల్లో ఉండి అన్ని వ్యాపారాలు పోయాడు, వ్యవసాయం చేశాడు. ఇట్లా చాలా మంది చుట్టూ ఒక 20-40-50 కుటుంబ గ్రామాలు ఉన్నాయి. వాళ్ళందరికీ పెద్ద దిక్కు ఉండి అందరికి అన్ని కులస్తులకి సమానంగా పెద్దగా ఉండేవాడు. ఆ పేరు సంపాదించుకున్నాడు. అదే మా నాన్న సిద్ధాంతం ఏంటంటే నమ్మకం, మంచితనం, అబద్ధం ఆడడం అనేది ఉండదు. అబద్ధం అనేది ఆడకూడదు. ఇదేదంటారు చూడండి, నోటు మాట కంటే నోటి మాటకు విలువ. నోటు మాట కంటే నోటి మాట ఇప్పుడు ఉంది. మేము కూడా ఏంటంటే ఎవరికన్నా ఏదన్నా మనకి ఏదన్నా వస్తువు ఇచ్చారనుకోండి, వాళ్ళు మర్చిపోయారు అనుకోండి, మేము ఎత్తుక్కుంటూ పోయిస్తాం. అందుకే నోటికి తేడా. ఈరోజు నోటు పట్టించుకోవట్లేదు, నోటి మాటకి ఇస్తాం. అది ఇప్పటికి మా నాన్న నేర్పించింది. దాని మీద ఇప్పటికి ఫాలో అవుతుంది. అదే మాకు పిల్లలకు కూడా కాపాడుతుంది. అబద్ధం అనేది ఆడకూడదు, మంచితనం మానవత్వం.
నాన్నగా మంచి మెసేజ్ ఆ ఇచ్చారు. మెసేజ్ మంచి వ్యక్తిత్వాన్ని ఆ ఇచ్చారు. మెసేజ్ పాటించే వాళ్ళు లేకుండా మనం పుట్టుకు తోచింది కానీ అవును. పోగొట్టుకోండి. అది చాలా దేవుడు మంచిది. దేవుడు చూసుకున్నాం. మంచిది. థ్యాంక్ యూ సార్. ఉమ్. మీరు చెప్తున్నారు, మీరు బ్యాక్గ్రౌండ్ అంటే అదే పల్లె వాతావరణం, వ్యవసాయం అంటున్నారు. తర్వాత చదువుకున్నారు, బీఈడీ చేశారు, ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎక్కడ సంబంధం లేనటువంటి సాహిత్యం వైపు మీరు రావడానికి ఆ, అంటే ఎవరైనా స్ఫూర్తి ఉన్నారా? ఏంది, ఎలా ఈ సాహిత్య ప్రయాణం మొదలైంది? సాహిత్య ప్రయాణం అంటే నేను బాల్యంలో ఉన్నప్పుడే హాస్టల్ ప్రయాణంలో ఉన్నాం కదా సార్. ఇప్పుడు బాల్యంలోనే రకరకాల వ్యక్తులు ఉంటారు, పిల్లలు ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు వస్తున్నది పిల్లలు చూడడానికి. ఏదో అనుకోకుండా ఒక అంటే అప్పుడు ఆ వయసులోనే యానాదులు ఉన్నారు హాస్టల్లో. హాస్టల్లో వాళ్ళు వంట మనుషులుగా ఉండేది. వాళ్ళు ఒకరోజు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి సార్గా బాగా చెప్పుకుంటుంటే ఇద్దరం, నేను అరివేమల సీన్ ఒక అతను అప్పట్లో చిన్న పిల్లలు ఉన్నాడు. ఒరే అనుకుంటానే ఏంద్రా ఏదో మాటలు వచ్చేసింది, కవిత్వం లాగా చిన్న మాటలు. ఆ మాటలు ఏదో బాగున్నాయని ఒకటి లింగారెడ్డి కొండయ్య అన్నాడు. ఏదో ఒక్కొక్కరు ఒక టైప్ లో పాటలు బాను, పద్యాలు బాను, ఒకటి రాయన్నాడు. అట్లా అలవాటు ఏదో నేను 4 మాటలు చెప్పా. కవిమోహన్ వచ్చింది. ఆ వయసులోనే అది గుర్తుంది నాకు. వచ్చింది. తర్వాత స్కూల్ పోయి రాగానే కిటికీల కాడ కూర్చొని నైట్ వార్డు 10 సదస్సులు వాళ్ళకి బాడీ ఇచ్చేసి కిటికీల కాడ కూర్చొని ఏదో రాసుకుంటుంటాం. 2-3 మాటలు. ఆ తర్వాత 10th క్లాస్ దాకా భయపడి మళ్ళీ దాని దొరికిపాడు. ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేనే నాటకాలు రాసుకొని నేనే చేశాను సార్. డబ్బే వరకు చేదు చేదు, ఇంకోటి తలకాయ పాడు నాటిక. పల్లెటూరు పోతుంటారు, ఏ ఊరు అంటే తలకాయ పాడు అంటారు. ఆ 2 నేను రాసి జీవర్ కాలేజ్ ఉన్నప్పుడు నేను నాకు ఫోటోలు కూడా అవి చేశాను. తర్వాత డిగ్రీకి చేస్తున్నప్పటి నుంచి కూడా నేను ఖాళీ ప్లేస్ మూల కథలు అంటారు. మొత్తంగా బిగినింగ్ మూల కథలు 2-3 పేజీలు రాసుకుంటా. అప్పట్లో నేను ఈ సినిమా యాక్టర్లు బుక్స్ ఉంది అడ్రస్, నేను దాదాపు 15 మంది పంపించిన మూల కథలు. వెళ్ళి తెలియదు కానీ అడ్రస్ పంపించిన. ఇదొకటి మన బ్రహ్మరుద్రుడు ఒకటి వచ్చింది. నాగేశ్వరరావు అదొకటి. ఆవిడ గొల్లపూడి ఇంటిలో ఒకటి వచ్చింది, మన సంసార మసాలా. ఎక్కువగా నారాయణమూర్తి పంపించిన. నాకు మళ్ళీ పంపించాను అప్పట్లో. ఏం లేదు, వాళ్ళు మరి కాపీ చేశారో మనకు తెలియదు కానీ వచ్చేసింది. తర్వాత రాసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ రాసుకుంటూ నారాయణ హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్య వదిలేసాం. రాసుకుంటూ బుక్కుల్లో అప్పుడు ఇప్పుడు ఫోన్ లేవు కాబట్టి సార్ రాసుకుంటా ఉన్నా. మూల పడుతుంది. నారాయణ హాస్పిటల్ పిఆర్ఓ వచ్చారండి 2013లో చేరినాను. అప్పుడు అనుకోకుండా ఉంటే అప్పుడు నారాయణ స్వామి గురించి ఒక కవిత రాశాను. శ్రమయోవ జయతే ఏజిఎం భాస్కర్ సార్ ఆయన సౌకర్యాల భాస్కర్. ఆయన ఏదో సార్ గురించి ఏమైనా రాయగలరు కదా అంటే నేను వచ్చి రాశాను. అది బాగా ఫేమస్ అయింది. సార్ ప్రోత్సహించి నారాయణ సార్ అలా దాన్ని లేస్తుంటారు అయింది. తర్వాత మళ్ళీ మస్తాన్ బాబు చనిపోయాడు. ఓ సిరి మళ్ళీ అది నా ఫస్ట్ ఆంధ్రజ్యోతిలో పడింది. అప్పుడు విలేకరులందరూ అక్కడికి వస్తుంది సార్, నా భాస్కర్ సార్ ఇచ్చారు. దాని నుంచి నా కవితల ప్రస్థానం మొదలైంది. దాదాపు ఈనాడు, జ్యోతి, ఆంధ్రభూమి అనే 4-5 పేపర్లో దాదాపు 4 ఏళ్ళు 200 కవితలు దాకా పడ్డాయి. అంటే మీరు కవిత్వాలు రాయడానికి మీ స్నేహితులే ప్రేరణ కలిగించారు. అయితే మీరు కవిత్వాలు అంటే అప్పుడు ఏదో తమాషాగా రాసుకున్నారు. అయితే ఈ కవిత్వాలు రాసేటప్పుడు కొంతమందికి ఒక ప్రముఖ వ్యక్తి ఎవరైనా స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ లాగా ఉంటారు. అట్లా మీరు ఏ వ్యక్తి మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు? స్ఫూర్తి ఎవరంటారు? స్ఫూర్తి అంటే ఫస్ట్ మా నాన్నగారి ఆలోచన విధానం సార్. మీ నాన్నగారి ఆలోచన విధానమే మీకు స్ఫూర్తి. మంచితనం, మానవత్వం అనేది మనకు నమ్మకం అనే 3 ఇచ్చాడు. దాని మీద ఎక్కువ నేనేందంటే పేదరికం, బాల్యం, ఆడపిల్లలు,
ఎక్కువ ఈ సందేశంగా వాళ్ళ గురించి ఎక్కువ రాస్తుంటారు. ఓకే, ఓకే. ఎక్కువ పేదరికం మీద ఎక్కువ ఈ మానవత్వం పేదరికము కొంచెం నలుగుతున్న నిజాలు అంటారే వాటి మీద ఎక్కువ నాకు ఆసక్తి ఎక్కువ అయ్యే రాస్తుంటాను. ఆ విషయాన్ని మీరు స్ఫూర్తిగా తీసుకొని రాస్తూ కేవలం కవిత్వాలే కాకుండా నాటికలు రాసినారు, కథలు రాసినారు, పాటలు కూడా రాసినారు. పాడతారు సార్? సంతోషం. మాకు తర్వాత మీరు పాట పాడాలి. కవితలు కొన్ని దగ్గరలో వచ్చాయండి. ఏ పత్రికల్లో వచ్చింటాయి సార్ మీ కవితలు? అది మీరు ఫస్ట్ ఆంధ్రభూమి సార్. ఆంధ్రభూమిలో అప్పుడు ఒక చిన్న పేజ్ ఒకటి పెట్టారు, ఏదో గుర్తులేదు కానీ అప్పుడు చాలా మంది కొంచెం నాకు కూడా దాదాపు 2-3 ఏళ్ళు వేశారు. ఆంధ్రభూమి వేశారు. తర్వాత నారాయణ హాస్పిటల్ జరిగిన తర్వాత భాస్కర్ రెడ్డి సార్ ప్రోత్సాహంతో ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రభూమి అవి 3 పత్రికల్లో రావడం అంటే గొప్ప విషయం. అందులో ఇన్ని ఏళ్ళుగా రెగ్యులర్ గా రావడం అంటే గొప్ప విషయం. 7 ఏళ్ళు ఎక్కువ దాదాపు 250 కవితలు సార్. 230 పత్రికల్లో బాగా వచ్చాయి. ఈ కవితలు మీ పుస్తకంగా ఏమైనా వచ్చాయి సార్? లేదు సార్, కవిత సంపుటి వేయాలనుకుంటున్నా, ఇంతవరకు ఆలోచన ఉంది. తీసుకొస్తారు ఖచ్చితంగా. మీ ఎందుకంటే అన్ని పత్రికల్లో మీ కవితలు వచ్చాయంటే ఒక సత్తా ఉన్నట్టే. అటువంటి కవితలు సమాజానికి అవసరం. మీ కవిత సంకలనం కోసం మేము ఎదురుస్తున్నాం సార్. ఖచ్చితంగా మీ ఆశయం నెరవేరాలని మేము కోరుకుంటున్నాం. అసలు మీ పేరు చెప్పంగానే మాకు మీ పేరు కంటే కూడా పల్లికవి అంటే మాకు బాగా తెలుసు. మీ పేరు పూర్తి కూడా జనం తెలియదు. పల్లికవి అంటే మాకు బాగా గుర్తుంది. మరి ఆ పల్లికవి అనే పేరు మీకు ఎలా వచ్చిందంటే? సార్ పల్లికవి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఒకసారి మాట వరుసకి ప్రోగ్రాంకి పోతుంటాను సార్ నేను. ఫస్ట్ మన అన్నపూర్ణ మేడం ప్రోగ్రాంకి, మన చంద్రబాబు ప్రోగ్రాంకి పోతుంటే నేనేంటంటే కొంచెం ప్రిస్టేజ్ ప్రోగ్రామ్ పోయిందంటే స్టేజ్ కాడ కుర్చీలు వేయడం, ఇది వేయడం అన్ని నేను ముందు ఏర్పాటు చేస్తాను. మాట వరుసకు వచ్చేసి ఏదో ఈ స్థాయి మోహన్ దాస్ కి ఈ స్థాయికి వచ్చి నన్ను పల్లెలు చేస్తాడు, బాగాలేదు, కష్టపడి చేస్తాడు, అది వచ్చింది. ఆమె నుండి ఒకరోజు ఏదో మా గురువు గారు వచ్చారు, కోట శ్రీరామచంద్రమూర్తి అని ఒక ఆయన, చెన్నై ఫేమస్ ఆయన. అయ్యా పల్లికవి గారు అన్నాడు. ఈ పేరు దానికి బలిందే అని. మరి ఆ పేరు నాకై నేను సొంతంగా అంటే అభిమానంతో సాహిత్య ప్రముఖులు ఇచ్చిన పిలుపు. అంటే ఏమంటే మీ కవితా వస్తువుల్లో పల్లె ఎక్కువగా ఉంటుంది అంటున్నాను, కానీ సామాజిక రుగ్మతలే ప్రధానంగా ఉంటాయి. కానీ సాహిత్య ప్రముఖుల చేత మీరు పల్లె కవిగా పల్లె నుంచి వచ్చారు కాబట్టి అంటే పల్లె వాతావరణం, పల్లె ప్రజలు అంటే నేను కల్మషం లేని తత్వం. మీరు ఇందాక చెప్పారు ఏ సాహిత్య కార్యక్రమం ఉన్నా చొరబడి చేసుకుంటానని. ఆ వ్యక్తిత్వం మీకు పల్లె కవిగా చేసింది. చాలా గ్రేట్ సార్. నిజంగా అసలు ఆ రేసులో చెప్పడం కూడా చాలా బాగుంది. ఎవరు ఇచ్చేది కాకుండా మన వ్యక్తిత్వం మనకి గుర్తింపు వచ్చిందంటే ఇది చక్కగా ఒక వినూత్నమైనటువంటి కొత్త ధోరణి, మంచిది సార్. ఇప్పుడు మీరు పత్రికల్లో అయితే 250 పైగా కవితలు వచ్చాయి సార్, చాలా సంతోషకర విషయం. ఇలాగే మీ కవితలు రేడియోలో కూడా విన్నాము. అట్లాగా మీరు ఎన్నిసార్లు ఇలా రేడియోలో కవితలు వినిపించారు సార్? సార్ 7 years బ్యాక్ వచ్చేసి విజయవాడ పాతూరి అన్నపూర్ణ మేడం గారు నన్ను ప్రోత్సహించి విజయవాడ పంపించారు. అక్కడ కూర్చాను. తర్వాత ఇక్కడ మన నెల్లూరు లోపల ఇట్లా మన శ్రీధర్ బాబు గారు, వీళ్ళు మన మేడం గారు, సుభద్రాదేవి గారు వచ్చిన్నారు. ఆయన కూడా కొంచెం మాతో వస్తా, ఆయన కూడా చిన్న సలహా ఇచ్చారు. అట్లా ఇక్కడ 2 సార్లు పోయాను సార్. నా ఈ కవితలతో పాటు నాకు 10-15 కవితలు వాళ్ళు ఇచ్చిన టైమింగ్స్ నలుగురితో పాటు నాకు కూడా, నేను కూడా రేడియో కేంద్రానికి వచ్చాను. కొంచెం మీ కీర్తి ఆకాశవాణి దాకా పాకింది. ఆంధ్రజ్యోతి నుంచి ఆకాశవాణి దాకా పాకింది. మంచిది సార్, బాగుంది. చెప్పాను కదా, ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ నుంచి ఆకాశవాణి దాకా పాకింది. మరి కవిత్వంలో పసలేంది అంత రాదు. అందుకని పైగా 250 పైగా కవితలు పత్రికలు వచ్చాయంటే కొంచెం దాంట్లో విషయం ఉన్నట్టే. మరి అలాంటి గొప్ప కవితలు రాసిన మీరు చాలా రాసి ఉన్నారు కదా, మీకు బాగా నచ్చిన కవిత అంటే ఇప్పుడు ఒక తల్లికి ఎంతమంది బిడ్డలు ఉన్నా ఒక బిడ్డ మీద కాస్త ఎక్కువ ఉంటుంది. అట్లా మీరు రాసిన కవితల్లో మీకు బాగా నచ్చిన కవిత్వం ఏంటంటారు?
ఫస్ట్ మన పల్లె కవిటి పేరు పెడింది కదా, మన సంక్రాంతి ఉగాది కాబట్టి సంక్రాంతి శుభోదయం మంచి విషయం తీసుకున్నారు. సంక్రాంతి పెట్టుకున్నాము. ఉగాది ఉషోదయం అని పేరు పెట్టుకున్నాము. ఆ సంక్రాంతి శుభోదయం అనేది పిల్లల జీవన బాగోగుల కోసం పల్లెల్లో వదిలి ఇక్కడికి వచ్చి స్థిరపడి నానా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఎందుకు వచ్చామురా పల్లెల నుంచి మనం అనేది ఇబ్బంది, ఇప్పటికీ పోలేక ఇబ్బంది పోయి మళ్ళీ మన ఊరికి పోతే బాగుండు అనుకుని పోలేక ఉన్నారు, కొంతమంది పోయినారు. కానీ నా కవిత ద్వారా మళ్ళీ అక్కడికి పోండి అని సంక్రాంతి శుభోదయం పల్లెల నుంచి వదిలేసి పట్టణాలకు వచ్చి వాళ్ళు వాళ్ళకి సందేశం ఇచ్చారు. మళ్ళీ పల్లెలకి మళ్ళీ వెళ్ళండి, సంక్రాంతి శుభోదయం మళ్ళీ అక్కడ చేసుకోండి, అక్కడే ఉండిపోవాలన్నట్టు ఇచ్చారు సార్. అంటే కవిత్వంలోనే సమాజం సందేశం ఇచ్చేసారు పల్లె ప్రజలకి. ఆ కవిత్వం అంటే మీకు బాగా ఇష్టం. కోసం మీరు రాసిన ఇన్ని కవిత్వం ఏదైనా మంచి కవిత్వాన్ని మా పాఠకులకి చెప్తా సార్. రైతులం కాబట్టి రైతు గురించి ఒక కవిత రాశాను సార్. అంటే ఎన్నెన్నో కవితలు ఉన్నాయి కానీ మన రైతుల గురించి రారాజును నేను రైతు. గుండె గుండెకు పొద్దుపొడుపునై పల్లె పల్లెకు మలిజామున ఉదయించే తొలి వెలుగును నేను. సాగే సేద్యములోన చెమట బిందువులను మొక్కలుగా మలచి ఎదిగే పైరుకు అండగా ఉండే కలత చందని కంచెను నేను. సకాల ఋతువుల సాకారంతో సమస్యను ఛేదించి బీడు భూములను సైతం సదునుగా మలచి సాగుబడిని నేను. అర్ధాకలితో అలసినా అరువు బ్రతుకులతో నలిగినా ప్రతి ప్రాణికి పిడికిడు మెతుకులు అందించే పరోపకారిని నేను. మట్టి రేణువులను ముత్యాలుగా మలచుకొని శాస్త్రీయ పద్ధతుల సాంకేతికతను అందిపుచ్చుకొని కాలానుగుణంగా కమ్మని పంటలు పండించే కర్షకుడిని నేను. నిత్యం పాడి పంటలతో తొలతూగే నా పవిత్ర భూమికి అండగా విశ్వమంతా అన్నదానమును అందించే ధాన్యపు రాశిని నేను. ప్రకృతి వైపరీత్యాలు పగబట్టిన పచ్చ నోట్ల పగ్గాలు పసిగట్టిన అదరని బెదరని ఆవేశమునై సేనుగట్టు సంరక్షణగా ఉండి ఆకలిని జయించే అన్నదాతను నేను. సకల సమృద్ధికి స్వయం కృషినై వ్యవసాయ రంగానికి వెన్నెముకనై దేశ ప్రగతికి పచ్చని వెలుగును అందించే అన్నదాత రారాజును నేను. థ్యాంక్ యూ సార్. బాగుంది సార్. అంటే మీ కవిత చదువుతున్న చెప్పు రైతు కష్టం కళము కనిపిస్తుంది సార్. ప్రపంచానికి దేశానికి రైతు వెన్నెముకడు, దేశానికి కాదు ప్రపంచానికే రైతు వెన్నెముక. ఎందుకంటే ప్రపంచంలో ఏ మనిషి అయినా తిండి తినాల్సింది. ఆ తిండికి సంబంధించిన ధాన్యం పండించాల్సింది రైతే. రైతు లేని నాడు మనిషి అయినా వాడు పెట్టా పక్షి అదే ఉండొచ్చు, ప్రకృతి ఆధారపడి బతకచ్చు. కానీ మనిషి ఎంత ప్రకృతి ఆధారపడినా చివరికి రైతు పెట్టే తిండే చివరికి దిక్కు. అటువంటి గొప్ప రైతు గురించి చాలా గొప్ప కవిత్వం అనిపించారు సార్. చాలా బాగుంది సార్. అంటే మీ కవిత్వం చదువుతున్న చెప్పి నాకు రైతే రకం కనిపిస్తూ ఉన్నాడు. చాలా బాగుంది. సంతోషం. అదే సార్, మీరు ఇందాక పాటలు కూడా రాస్తారని చెప్పారు. అవును సార్. వాటిలో మాకు మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడి అనిపిస్తారా? చెప్తాను సార్. దాదాపు 7-8 పాటలు రాశాను. డబ్బు 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 మీద. ఇప్పుడు మనిషిని చనిపోయి బతికిచ్చేది అదే, చనిపోయేది అదే సార్. దాని గురించి మనుషులు కొంచెం మనలో మన మార్పు వస్తుందని రాశాను. నా కవిత డబ్బు డబ్బు డబ్బు. డబ్బెందుకు రామగడ అది మనుషుల మధ్య రగడ. డబ్బెందుకు రామగడ అది మనుషుల మధ్య రగడ. కాయ కష్టము కండ బలమని సమయ స్ఫూర్తి యుక్తి బలమని తబ్బిబ్బుగా నీవు ముందుకు సాగితే చుట్టము చూపుగా వచ్చిపోతుంది, సమస్యల చిచ్చును తెచ్చి పెడుతుంది. డబ్బెందుకు రామగడ అది మనుషుల మధ్య రగడ. కలికాలము కలతలమయమని నీతి నమ్మకం నిద్రపోయేనని అల్ప సంపాదన అడుగులు సాగితే అన్నీ తానే అప్పులు చేస్తుంది, ఎంత బయట ఇటుకుని పెడుతుంది. డబ్బెందుకు రామగడ అది మనుషుల మధ్య రగడ. నోట్ల కట్టెలే నిజ జీవితం అని నోటి మాటలకు విలువ లేదని 2 నాల్కల ధోరణి సాగితే ఇరుకు పొరుగుతో స్నేహం చెడుతుంది, చక్కని జీవితాన్ని చిత్రం చేస్తుంది.
డబ్బెందుకుర్రా మగడ అది మనసుల మధ్య రగడ సర్దుకపోతే బతకలేమని లక్షల కోట్లు కూడి పెడతాయని పొరుగు వారితో పోల్చుకు సాగితే మనశ్శాంతికి మరకలు పోస్తుంది, ఆప్తులందరిని దూరం చేస్తుంది. డబ్బెందుకుర్రా మగడ అది మనసుల మధ్య రగడ నాది నీదని తేడా నయమని నా స్వార్థం నాకు ముఖ్యమని నిస్వార్థాన్ని నీవు మర్చితే తగవులు పెట్టి సింధులేస్తుంది, మింగను మెతుకులు దూరం చేస్తుంది. డబ్బెందుకుర్రా మగడ అది మనసుల మధ్య రగడ బంధాలన్నీ ఒట్టి బూటకమని అనుబంధాలకు అర్థం లేదని అన్నీ మనసి అడుగులు వేస్తే ఎండమావిగా పరుగులు పెడుతుంది, మనశ్శాంతిని మట్టు పెడుతుంది. డబ్బెందుకుర్రా మగడ అది మనసుల మధ్య రగడ తెలుసుకోండి తెలుసుకోండి తెలుసుకోండి, తరాలు మారుతున్న కొద్దీ బిడ్డల భవిష్యత్తుకై తెలుసుకోండి, జీవితాన్ని సమపాల్లో నడిపించండి. ధన్యవాదాలు. చాలా బాగుంది సార్. డబ్బెందుకు మగడ చాలా బాగుంది. ఎందుకంటే డబ్బు మీరు అన్నట్టు ప్రాణం పోస్తుంది, ప్రాణం తీస్తుంది. ప్రమాదకరం దాంతో మళ్ళీ దాన్ని కాదని మనం బతకలేము, డబ్బుని కాదని ఉండలేము, అలాగని దాన్ని గెలవలేము. అది పెట్టే బాధలు పడాల్సిందే, అది ఇచ్చే సుఖం ఇస్తే తీసుకోవాల్సిందే. అన్నీ చక్కగా చెప్పారు సార్. డబ్బు యొక్క విశ్వరూపాన్ని మీ పాటలో చూపించారు. స్వరూపాన్ని, డబ్బు యొక్క స్వరూపం మీ పాటలో బాగా స్పష్టంగా అనిపించింది. బాగుంది సార్. ఇంకో పాట మా కోసం వినిపిస్తారా? డార్లింగ్ మీద ఒక పాట రాశాను సార్. అంటే ఫారిన్ పోతారు, ఒకరు భార్య భర్తలు, ఒక వృద్ధు అంటారు పోవాలంటారు, వాళ్ళ సాధక బాధల గురించి ఒక పాట. డార్లింగ్ డార్లింగ్ డార్లింగు చెప్పానమ్మా మార్నింగు అల్కామాని అందుకోవమ్మా ఈ అందగాడి అందమైన గుడ్డు మార్నింగు. డార్లింగ్ డార్లింగ్ డార్లింగు చెప్పానమ్మా మార్నింగు అల్కామాని అందుకోవమ్మా ఈ అందగాడి అందమైన గుడ్డు మార్నింగు. పగలు రేయి ఒకటంటావు, ప్రేమకు హద్దు లేదంటావు, ఇంటర్నెట్ యుగమంటావు, మన ఇద్దరికే జగమంటావు, ఎట్టా ఎగేది నీతో ఎట్టా ఎగేది. డార్లింగ్ డార్లింగ్ డార్లింగు చెప్పానమ్మా మార్నింగు. రోజు గడిస్తే రాదంటావు, రేపటి రోజు వద్దంటావు, రోజు గడిస్తే రాదంటావు, రేపటి రోజు వద్దంటావు, క్షణం క్షణం యుగమంటావు, ప్రేమకు సాక్ష్యం లేదంటావు, ఎట్టా ఎగేది నీతో ఎట్టా ఎగేది. డార్లింగ్ డార్లింగ్ డార్లింగు చెప్పానమ్మా మార్నింగు. ఆస్తులు పాస్తులు వద్దంటావు, మన ఇద్దరు జీతం చాలంటావు, ఆస్తులు పాస్తులు వద్దంటావు, మన ఇద్దరు జీతం చాలంటావు, పెద్దలు అండా వద్దంటావు, పొరుగు దేశం మేలంటావు, ఎట్టా ఎగేది నీతో ఎట్టా ఎగేది. డార్లింగ్ డార్లింగ్ డార్లింగు చెప్పానమ్మా మార్నింగు. ఇరుగు పొరుగు గుసగుసలు బంధువులంతా సరిగమలు, ఇరుగు పొరుగు గుసగుసలు బంధువులంతా సరిగమలు, మా అమ్మా నాన్న వార్నింగు మీ అమ్మా నాన్న పెండింగు, మా అమ్మా నాన్న వార్నింగు మీ అమ్మా నాన్న పెండింగు, ఎట్టా ఎగేది నీతో ఎట్టా ఎగేది. ఫారిన్ గడ్డ వద్దంటాను, పురిటి గడ్డ మేలంటాను, ఫారిన్ గడ్డ వద్దంటాను, పురిటి గడ్డ మేలంటాను, సర్దుబాటు సర్దికూడు వద్దికైతే మమతల గూడు, సర్దిబాటు సర్దికూడు వద్దికైతే మమతల గూడు, నా మాట వినువమ్మా నా గుండె నీవమ్మా. డార్లింగ్ డార్లింగ్ డార్లింగు చెప్పానమ్మా మార్నింగు అల్కామాని అందుకోవమ్మా ఎందగాడి అందమైన గుడ్డు మార్నింగు. చాలా బాగుంది సార్. ఇది మీరు ఫారిన్ అంటూనే డార్లింగ్ అంటూనే మంచి జానపద గీతం, మంచి ఊపిన సాంగ్ నిజంగా. అందుకే మీకోసం మిమ్మల్ని మళ్ళీ అడిగి ఇంకో పాట పాడించుకుంది. చాలా బాగుంది సార్, బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది. మీ కంఠం కూడా బాగుంది, రాయడమే కాదు మీ కంఠం కూడా వినడానికి చాలా బాగుంది సార్. మీరు ఇచ్చిన ఆనందంలో కంఠం ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కను రాస్తాను, కానీ చదవాలంటే గొంతు రాదు. నిజానికి నాకు ఈరోజు తెలుసు, మీరు మామూలు కవిత రాష్ట్రం తెలుసు, కానీ మంచి గాయకుడు కూడా ఉన్నారు సార్, మంచి గాయకుడు కూడా ఉన్నారు. సంతోషం సార్. అది మీ ఫోటో సార్. మీరు గొప్ప కవి, కథకుడు, గాయకుడు ఆయన. ఈరోజు మేము మీ స్వరూపం చూస్తాం. ఏం చెప్పాలంటే చాలా బాగుంది సార్ మీ కంఠం కూడా. మరి ఇంతగా మీరు ఒక ఉద్యోగం చేసుకుంటూనే ఈ సాహిత్యం రాణిస్తూ ఇట్లా ఉన్నారు. మరి మీకు కుటుంబం నుంచి ప్రోత్సాహం ఎలా ఉంటుంది సార్ ఈ సాహిత్యం కానీ ఇలా వాటికి? కుటుంబం నుంచి ప్రోత్సాహం అంటే మా మిస్సెస్ ప్రోత్సాహం బాగుంటుంది సార్. ఒకళ్ళు పైకి
ఇప్పుడు నీకు అవసరమా అని ఒకసారి వద్దు వద్దు అని అన్నా కానీ వాళ్ళు లోపల అన్ఎంప్లాయ్స్ కాబట్టి ఏదో ఒకటి మనకు గుర్తింపు ఉండాలి కాబట్టి ఉద్యోగం అనేది లేదు, మన నిరాశ అనేది లేదు అనేది రాకుండా ఏదో ఒకటి అనేది దీని మీద మనకి ఇంట్రెస్ట్ కలిగింది. వాళ్ళు ఏమన్నా ఏదైనా రాసుకుంటున్నా ఫస్ట్ నేను ఏంటంటే మా మిసెస్కు వ్యక్తిగతంగా కృతజ్ఞత చెప్పాలి. నేను కవిని పేరుకే, కానీ నాకు సలహాలు తప్పు ఒప్పులని చెప్పేది నేను అడుగుతాను. నాకేందో తెలుగు మీద పట్టులేదు సార్. ఒక పదానికి ఎన్నో పర్యాయ పదాలు ఉంటాయి, మనకి అర్థం తెలియదు. ఏదో పల్లెలో 4 ఏళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి తెలుసు కాబట్టి ఏదైనా రాసి దీనికి ఇది రాయొచ్చా రాయకూడదని మా మిస్సెస్ అడుగుతా. ఈ పదం సరిపోద్ది అన్నప్పుడు ఆ లైన్ పెడతా. ఇంకా కొంత తర్వాతనే బయటకు వేరు ఒకరికి అడిగి దాన్ని బయట మొదటి గురువు అనుకోండి. కవిత నాకు గురు, సాహిత్యం గురు మేడం గారు. మంచిది సార్. మీ కుటుంబ నేపథ్యం అంటే నాకు ఒక పాప సార్, అమ్మాయికి కూడా మ్యారేజ్ అయింది, మనవడు, అల్లుడు కూడా ఇద్దరు సాఫ్ట్వేర్ రియాద్లో ఉంటున్నారు. ఆన్లైన్ చేస్తాం. ఒకటి ఇప్పటి వరకు మీరు ఏమైనా సన్మానాలు పొందుంటారు, అవార్డులు రివార్డులు, వాటి గురించి ఏమైనా చెప్తారు సార్? అవార్డులు అంటే మనకి అన్నపూర్ణ మేడం గారు వాళ్ళు పార్తూరు మాణిక్యం పేరు మీద అవార్డు ఇచ్చి సన్మానించారు సార్. తర్వాత పినాకి నీతని కీర్తి ఇచ్చారు. తర్వాత అనంతపురంలో ఒకసారి 39 గంటలు ప్రోగ్రాం పెట్టారు సార్ 2019లో. ఆడికి వాళ్ళు కూడా సంస్థలు ఇచ్చారు. తర్వాత మన విజయవాడ మహాసభలకు 2 సార్లు పోయారు సార్, అక్కడ కూడా ఇది చేసుకున్నాను సార్. మంచి గౌరవం పొందారు. నలుగురితో పాటు సార్ గౌరవం, ప్రత్యేకమైన ప్రతిభకి పట్టం కట్టాల్సిన బాధ్యత సంస్థల మీద ఉంది. అది వాళ్ళ బాధ్యత. మన ఎక్కడ ప్రతి ఒక్కటి వాళ్ళు గుర్తించాల్సిన బాధ్యత పడుతుంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని గుర్తించేందుకు మీకు తగు రీతిగా సముచితంగా గౌరవించేందుకు మాకు సంతోషంగా ఉంది సార్. మీరు ఇంకా ఇంకా ఇలాంటి సన్మానాలు, అవార్డులు, రివార్డులు దండిగా పొందాలని మేమైతే మా వ్యవస్థ తరఫున ఖచ్చితంగా కోరుకుంటున్నాం. మీరు ఇలా కవిగా రాణిస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో మీకు ఒక స్వీట్ మెమరీ లాంటి మధుర జ్ఞాపకం ఏదైనా ఒకటి ఉందంటారా? మధుర జ్ఞాపకం అంటే కావాలి సార్, నా జీవితంలో ఇది మనకు మంచి రోజు, మంచి స్వీట్ మెమరీ అంటగా. నా స్వీట్ మెమరీ అంటే ఒకటే సార్, నా వ్యక్తిగతంగా చెప్పుకునేది కాదు, గొప్ప కాదు, తెలియకుండా నా ఆలోచన ఫాలో అవుతున్నారు సార్. నిజమే. ఎందుకంటే ఇతను మాట ఏది చెప్పినా తలంచుకొని చేస్తాడు. మాట అనేది మాటకి నిలబడతాడు, అబద్ధం ఆడు మాటకి నిలబడతాడు. ఒక్కళ్ళు ఎవరైనా విమర్శించినా కానీ విమర్శించేవాళ్ళు కూడా ఇది ఇతను మంచి నిజాయితీ పౌరుడు అది ఒకటి నాది. చాలా మందికి మోహన్ రాజు కొంచెం మానవత్వం, నిజాయితీ పౌరుడు, మంచి వ్యక్తి. అది పై చెప్పకపోయినా అనుకుంటుంటే నాతో ఒకరిద్దరు అన్నారు సార్, మీలాంటి మనస్తత్వం ఎవరికి రాదు. అదొక్కటే సార్ నా స్వీట్ మెమరీ. కానీ గుప్తంగా దాచుకునేది, చెప్పుకునేది కూడా కాదు, నేను చెప్పుకోను. అదే నాకు ఒకటి స్వీట్ మెమరీ. జనాలు మిమ్మల్ని మంచిగా గుర్తించుకుంటున్నారు, అంతకంటే గొప్ప గుర్తింపు ఏం కావాలి అంటారు. మనిషికి అంతగా నీకేం కావాలి? నిజమే అండి. అప్పుడు మా నాన్న గుర్తొస్తాడు. మీ నాన్న వ్యక్తిత్వం మీలో ఉంది కాబట్టి మీకు ఆ స్థాయి అభిమానం సంపాదించుకోగలిగారు. మంచి విషయం సార్. మీ నాన్నగారు మిమ్మల్ని పైకి గమనిస్తూ ఉంటారు ఖచ్చితంగా. ఖచ్చితంగా మీరు దానికి అటువంటి అంటే మనుషులు ఎవరైతే మిమ్మల్ని అభిమానిస్తున్నారో వారు 100% సరే. కవిత్వాలు బాగా రాస్తున్నారు సార్. ఈ కవిత్వాలు రాసే క్రమంలో మీకు బాగా నచ్చిన కవులు ఎవరు సార్? అంటే కవులు మన తెలుగులో చాలా మంది ఉన్నారు కదా, వారికని చెప్పాలంటే వేలలో. వాళ్ళలో మీకు బాగా నచ్చిన కవులు? బాగా నచ్చిన కవులు అంటే శివారెడ్డిని, శ్రీశ్రీ గారి కవితలు పెద్ద చదవకపోయినా ఆయన ఈ కమ్యూనిస్ట్ భావాలు, మట్టి శ్రామిక జీవనం మీద ఎక్కువ రాస్తాడు. అందుకని ఎక్కువ నేను ఎవరైనా ఈ రాళ్ళు కొట్టేది శ్రామికుల మీద ఎక్కువ కవితలు రాస్తుంటా సార్. కష్టం మీద, కష్టము, బాధలు, ఈ పేదరికం మీద ఎక్కువ నాకు వాటి మీద కవితలు రాస్తుంటాను. శివారెడ్డి గారు అంటే ఒకసారి మా ఫ్రెండ్ ఒక ఆయన సార్, ఆయన పరిచయం చేశారు. శివారెడ్డి గారు కవితలు పరిచయం చేశారు. శివారెడ్డి నేను కలలేదు, ఆయన కవితలు పరిచయం చేశారు. ఉదయం గారిని నేను కలలేదు. ఒక
ధర్మారెడ్డి గారని కనిగిరిలో నేను పనిచేస్తే ఉన్నారు సార్ ఆయన పరిచయం. దాన్ని బట్టి ఆయన కథలు కూడా కొన్ని ఫాలో అయ్యారు. అంటే వాళ్ళ రచన బాగా వచ్చింది, అందుకని మీరు కూడా సామాజిక దృక్పథుల మీదే కవిత వెళ్తున్నారు. వాళ్ళు ఎలా అయితే ఏ మార్పు నడిచారో వాళ్ళ విధానం మీకు నచ్చి, అందుకని వాళ్ళు మీకు స్ఫూర్తి. నాకు చెప్పాలి, వాళ్ళే మీకు స్ఫూర్తి మీ కవిత. ఇందాక మీరు చెప్పారు అంటే కొంతమంది ప్రముఖులతో పరిచయం ఉన్నాయి. ఈ సాహిత్యపరంగా మీకు ఏ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయంటారు? సాహిత్యపరంగా ఏ ప్రముఖులతో అంటే మామూలుగా ఈ తూర్పుగోదావరి జిల్లా గణపురం ఆయన తిన్నీటి లక్ష్మీ నరసింహమూర్తి అని అక్కడ విజ్ఞాన సుధ మాస పత్రిక నడుపుతున్నారు సార్. అంటే పాటూరు అన్నపూర్ణ మేడం గారు ఆయనకి నన్ను పరిచయం చేస్తే నా జీవిత చరిత్ర, నా అనుభవాలు అంతా నేను అక్కడ విజ్ఞాన సుధ మాస పత్రికలో ప్రకటించేశాడు. ఆయన మీలాగే ఇట్లాగే ఇంటర్వ్యూ చేసి రూపాయలు ప్రకటించారు. కోట శ్రీరామచంద్రమూర్తి చెన్నై, ఆయన పల్లిక బిర్దిచ్చింది ఆయన ఆయన ఒకడు. ఈ మెట్టు రామచంద్రప్రసాద్ సార్ గారు వీళ్ళంతా పెద్దవాళ్ళు, వయసులో పెద్దోళ్ళు అయినా బాగా ఇష్టపడతాను. మన వీళ్ళు లోకల్గా మన వీళ్ళు ముఖ్యంగా వీళ్ళ ముగ్గురికి ఎక్కువ కృతజ్ఞత. అన్నపూర్ణ శ్రీధర్ గారు, మన సుభద్రదేవి గారు, వాళ్ళ ముగ్గురికి జోడీగా కూని అంకబాబు నుంచి ఒక ప్రత్యేకంగా మాట చెప్పాలి సార్. పిల్లల్ని బాగా డెవలప్ చేస్తున్నారు. శ్రీధర్ బాబు గారు భలే చెప్తుంటారు. సంతోషం సార్. మీకు ఏ సంస్థలతో అనుబంధం ఉంది సార్? అంటే సాహిత్యపరంగా కావచ్చు, వేరే కావచ్చు, ఏ సంస్థలతో మీకు అనుబంధం ఉందంటారు? ఈ నర్సం అనుబంధాలు అంటే ఫస్ట్ నెల్లూరు రచయితల సంఘము, పెన్నా సంఘము ఎక్కువ నాకు అనుబంధం సార్. కొన్ని పైకి తీసుకొచ్చి కొన్ని ప్రపంచాన్ని పనిచేసింది అది. తర్వాత ఈ జిల్లా దాటి వెళ్ళిపోయింది కూడా వీళ్ళ వాళ్ళే ప్రపంచాన్ని పరిచయం చేశాము. ఇప్పుడు నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు. అనంత సాహిత్య వేదిక ఒకటి సార్, ఆడ దాదాపు నాకు మేడం గారు వెళ్ళే పరిచయం చేశారు, నా పేరు ఇచ్చారు. అట్లా దాదాపు 30-40 కవితలు వాళ్ళు చిత్ర కవితలని మామూలు అంశం ఇచ్చి అప్పుడే దుబాయ్లో ఉన్నప్పుడు రాశారు సార్. రాశాను. వాళ్ళు విశిష్ట కవిని 4-5 కవితలు ప్రకటించారు. విశిష్ట కవి అంటే విదేశాల్లో కూడా మీ జెండా ఎగరేశారు. అయితే అక్కడ వచ్చేసి వాళ్ళు రియాద్ తెలుగు అసోసియేషన్ ఒకటి పెట్టినారు. అక్కడ తెలుగు ఆడికి ఆ రోజు ఏదో పండుగ పోతే ఆడ కూడా సన్మానించారు. తెలుగు వాళ్ళంతా సమావేశం అవుతారు. ఆ రోజు నేను మన ఆంధ్ర నుంచి కవి వచ్చాడని చెప్పి వాళ్ళు తీసుకుని నా చేత కవి చదివించి నన్ను సన్మానించారు. అది చాలా స్వదేశంలో కాదు విదేశంలో కూడా మీ ఉనికిని చాటుకున్నారు. నా స్థాయికి అది చిన్నదే సార్, కానీ నాకు కొంచెం చాలా గ్రేట్ కదా సార్. విదేశాల్లో గుర్తింపు అనేది అందరికి రాదు కదా. నా స్థాయికి లేదు, మీకు తగిన గుర్తింపు న్యాయం జరిగింది నా ఉద్దేశం సార్. ఈ సమాజానికి ప్రస్తుత సమాజం చూస్తున్నారు కదా, ఈ సమాజం ఎలాంటి రచనలు రావాలంటారు? కొన్ని శతాబ్దాల నుంచి కవులు ఎన్నో కవితలు, పుస్తకాలు, పాన రచనలు, నవలు రాస్తున్నారు సార్. అన్ని సమాజ సందేశాలు జరుగుతూ ఉన్నాయి. కానీ చదువుతున్నారు, కవులు పెద్ద పెద్ద వాళ్ళంతా చేస్తున్నారు. కానీ సమాజంలో మార్పు అనేది ఏదో టైం పాస్ చదువుతున్నారు, గుర్తింపు వస్తున్నారు. కానీ మార్పు అనేది మార్పు అంటే అప్పట్లో 2 దశాబ్దాల క్రితం బాగానే ఉంది, తర్వాత అంతా మారిపోయింది. కానీ ఈ మార్పు మళ్ళీ పాత రోజులు రావాలంటే కవుల చేతిలో ఉంది సార్. ఈ కవులు జరుగుతున్న సంఘటనలు ఖచ్చితంగా రాయాలి వాళ్ళు. గవర్నమెంట్కి సందేశంగా ఈ జరుగుతున్న సంఘటనలు రాయట్లా, కవితలు రాస్తున్నారు. ప్రభుత్వాలకు మేలుకొల్పుగా ఉండే విధంగా రచనలు రావాలంటారు. గవర్నమెంట్ రావాలంటే మార్పు రావాలి. మార్పు ప్రజల్లో రావాలంటే మనకు కవులు అటువంటి కవితలు రాయాలి. జరుగుతున్న సంఘటన ఖండించకపోయినా అవి మార్పు వచ్చే విధంగా రాయాలి. అవి పెద్దగా రావట్లేదు, రావాలి. అంటే సరే కవులు ఇలా రచన చేయాలన్నారు. ఇప్పుడు సమాజంలో ఇప్పుడు యువకులు కానీ లేదంటే ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సమాజం ఎట్లా ఉంది,
ఎట్లా ఉంటే బాగుంటుంది, ఏం చేయాలని కవిగా నా అభిప్రాయం? అంటే జరుగుతున్న సంఘటనలు ఇప్పుడు సరైనవి కావచ్చు, అంతా వ్యసనంపై నడుస్తున్న సమాజం ఇది. ఆ వ్యసనం నుంచి మామూలుగా మంచి లక్షణాలుగా మార్చాలంటే కవులే మార్పు చేయాలి చేస్తున్నారు. అది పబ్లిసిటీ అంటే మన పుస్తకాల రూపానే కాకుండా అది గవర్నమెంట్ ఎవరైతే ఖండించగలరో, ఎవరైతే మంచి మార్గంలో నడిపించేది ఖండించాలి గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ తీసుకెళ్ళి అది సక్సెస్ అయ్యేదాకా పోరాడాలి కవులు. ఇప్పుడు సపోజ్ ఒక ఆడబిడ్డ మీద అనేది జరిగింది సార్, ఆడబిడ్డ మీద అనేది జరిగితే మన అందరూ ఆడవాళ్ళందరూ ఒకరోజు వచ్చేసి పోరాట అయిపోద్ది. ఒక రోజు అంటే ఇంకా రెండో రోజు మళ్ళీ ఏ సమస్య అది సాధించేదాకా పోరాడాలి, వదిలిపెట్టకుండా అటువంటి మళ్ళీ జరగకుండా గట్టిగా పోరాడాలి. ఇటువంటి సంఘటనలు జరగడానికి కొంతమంది అనుకుంటారు సినిమాలు ప్రభావం చూపిస్తున్నాయి అందువల్ల అంటారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు అంటున్నారు? అది సినిమా ప్రభావం ఎంతవరకు ఉందంటారు? ఖచ్చితంగా ఖండించాలి సార్. ఖచ్చితంగా అది టైం పాస్ వరకే మనకి ఆ కాలక్షేపం అన్నీ, కానీ కాలక్షేపం అనేది వ్యసనం అయ్యి అది ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ అసభ్యకరంగా అర్ధనగ్నం ఫస్ట్ అసలు వచ్చింది అర్ధనగ్నం, ఇప్పుడు నగ్నంగానే వస్తున్నాయి. అది ఖండించే వాళ్ళు ఎవరు అది చూసి ఆనందపడుతున్నారు కానీ దాన్ని ఖండించే వాళ్ళు ఎవరు. ఎవరైతే ఖండించగలరో వాళ్ళు నామకే వస్తే ఆ రోజు పేపర్ ప్రకటనకి పరిమితం అవుతుంది, కానీ ఖండించే వాళ్ళకి అవకాశం ఉండి కూడా చేయలేకపోతున్నారు. ఆ ప్రయత్నం అనేది కొనసాగింపుగా ఉండాలి, ఆ రోజు కాకుండా మంచి అయితే మీరనేది సమాజానికి మంచి కవులు మంచి కవితలు అందించాలి. అలాగే సినిమాలను కూడా ఈ సమాజానికి ప్రమాదకరంగా తీసే సినిమాల్ని వ్యతిరేకించి రాకుండా పోరాడాలి. కవులైతేనేమి మిగతావాళ్ళు కూడా మంచి. ఇప్పుడు కొత్తగా బాల కవులు అయితేనేమి యువ కవులు వస్తున్నారు. ఒక సీనియర్ కవిగా వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కొత్తగా వచ్చే వాళ్ళకి సీనియర్ కవులు అంటే ఇప్పుడు స్కూళ్ళల్లో ఉన్నారు పిల్లలు, 6th క్లాస్ నుంచి రాసే పిల్లకాయలు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకు రాసే విధానం రాస్తూ కొంచెం తడబడుతూ వాళ్ళ పోవల వాళ్ళు రాస్తున్నారు. అది ఈ మధ్యకాలంలో మన కూని అంకబాబు గారు మీరే అనుకోండి చెప్పకూడదు, ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్గా పిల్లల్ని తీసుకొచ్చి చాలా మంది సీనియర్ కవులకి పలానా పిల్లలను వాళ్ళు ఎక్కడికి ఎత్తుకోబడలేదు, అంకబాబు వాళ్ళు పిల్లకాయలు కదా, వాళ్ళ ద్వారా ఇంకో స్కూల్కి టౌన్లో దాదాపు 100 స్కూల్ పైన ఉంది, 7 స్కూల్. చాలామంది ఒక స్కూల్కి 100 మంది పిల్లకాయలు అంటే కలిసి 20 మంది దాని మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఉంటారు. ఇది స్కూల్ ఎంతమంది సండే రోజు సెలవు రోజులు వాళ్ళు అది పడి పిలిపించుకొని ఆల్రెడీ శ్రీధర్ బాబు గారు మేడం గారు వాళ్ళు క్లాసులు ఇస్తున్నారు. అట్లాగే మనకి ఎన్ని పనులు ఉన్నా ఆ రోజు వాళ్ళు కేటాయించి అంటే వాళ్ళకి మళ్ళీ బాల కవులకి మీరు ఏ సలహా ఇస్తారంటారు? వాళ్ళకి వాస్తవానికి సమాజ మార్పుల్లో సమాజం ఎలా ఉండాలి, మీరు ఎట్లా ఎదగాలి, మీ భవిష్యత్తు ఏంటి, మీరు మీ గురించి మీరు రాయకుండా మీ కుటుంబ వ్యవస్థ లేక బయట వ్యవస్థ ఎట్లా ఉంటుంది, మనకు ఎదుగుదల ఏంది, మనం ఏ విధంగా స్థిరపడాలి, లేకపోతే ఎట్లా మన జరుగుతున్న ఎదురుగా ఏం జరుగుతుంది దాన్ని ఎట్లా ఖండించాలి, మనం ఎట్లా ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం ఈ కవితల చెప్తూనే మనం కూడా కొంచెం నిజాయితీగా అనేది ఎట్లా అనేది ఆ టైప్లో పిల్లకాయలను తయారు చేయాలి సీనియర్ కవులు. వాళ్ళు ఆ విధంగా తయారు సమాజాన్ని అర్థం చేసుకుంటూ కవితలు రాయాలి. వాళ్ళే రేపు మళ్ళీ ఆ పెద్దవాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇస్తారు. మంచిది సార్. మా వ్యవస్థ మీ గురించి ఈరోజు మనం చాలా విషయాలు తెలుసుకున్నారు. వాళ్ళకి మీరేమన్నా మా ఛానల్ వ్యవస్థకి ఏమన్నా చెప్పదలుచుకున్నారా? బాబు కేఏబి అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అసలు దాదాపు అది చాలా మందికి పరిచయిస్తుండే. అదే కాకుండా ఒక దేవస్థానము దైవ కార్యక్రమాల గురించి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు, పిల్లల్ని డెవలప్ చేస్తున్నాడు. అనేక మంది సీనియర్ కవులను జూనియర్ కవులను కూడా వాళ్ళు వెతుక్కుంటూ పోయి ఎక్కడున్నా పోయి వాళ్ళని గురించి ఎంక్వైరీ చేసి
వాళ్ళ పరిచయాలు మీ వాళ్ళ సందేశాలని తీసుకొచ్చి ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు సార్. అందువల్ల చెప్పుకోదగ్గ ఎన్నో ఛానల్ ఉన్నా కానీ ప్రజలకి సమాజానికి కవులకి అవినావ సంబంధాన్ని ఎక్కువ దగ్గర చేస్తున్నారు. ఆ మార్పు మీ మీ ఛానల్ ద్వారా ఎక్కువ వస్తుంది ఈ మధ్య. కూని అంకబాబు ద్వారా వల్ల మనం కూడా ఎందుకు చేయకూడదు అని చాలా మంది మనసుల్లో పడి ఉంది. వాళ్ళు కూడా రూపాయలు చేసుకుంటారు, నేను కూడా ఒక ఛానల్ పెట్టాలి అంకబాబు ద్వారా అనేది ఆ స్థాయికి వచ్చిన్నారు. అందువల్ల ఆ గుర్తింపు ఈ కేఎం ఛానల్కి వచ్చింది. చివరిగా మీరు మీ కంఠం మళ్ళీ ఒకసారి మాకు వినాలనిపిస్తుంది సార్, మా ప్రేక్షకుల కోసం పాట మళ్ళీ ఒకసారి వినిపిస్తారా? ఈ మధ్యకాలం మినీ కవితలను కూడా రాస్తున్నాను సార్. అవి కూడా అన్ని సామాజిక సొసైటీ సందేశం. జానుల పొట్టలో బోళ్ళు పెడతాడు, జోబులో మందు పిల్లలు, ఇంటి నిండా వైద్యుల బిల్లులు, ఆశల పొలిమేల అడుగులు వేస్తూ ఆవిరైపోతున్న బతుకులు. ఇంకొకటి, ఓ మనిషి నీ ప్రశ్నల పుస్తకములో పగటి పూట ఆశల అడుగులు ఇంటి నుండి తరిమేస్తున్నాయి, రాత్రి పూట ఒత్తిడి గుర్తులు నిద్రమతులు చెరిపేస్తున్నాయి, మరి నీ దేహానికి దారిటు. నెత్తుడి నరాలను నిచ్చెనగా మలసి నవ ప్రపంచాన్ని అందించిన అమ్మా నాన్నలు, ఎదిగిన బిడ్డలు ఎగిరిన పక్షులై కనిపించిన ప్రేమకు ఆంక్షల కత్తులు. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి మా కేఎబి ఛానల్ వ్యూవర్స్ కోసంగా మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు మీకు మరీ మా వ్యూవర్స్ తరఫున, మా సబ్స్క్రైబర్ తరఫున, మా ఛానల్ తరఫున మీకు ప్రత్యేక